వీవరావు గారు, అంటే ఎన్ఆర్ఏ లాంటి సంస్థలు అమెరికా రాజకీయాల్ని శాసిస్తున్నాయి అనేది అక్కడ గణాంకాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అసలు ఒక ప్రైవేట్ లాబీ ఈ రకంగా దేశాధినేత నిర్ణయాలను ప్రభావితం చేసేటువంటి స్థాయికి ఎలా చేరింది అనుకోవాలి? నేను మీతో ఏకీభవించట్లేదు. ఎస్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ చాలా పవర్ఫుల్ లాబీ. వాళ్ళకి కావాలంటే గవర్నమెంట్ని అంటే ఎవరినైనా క్యాండిడేట్ని ఎలక్షన్ కాకుండా చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో చూడండి, ఎక్కడైనా వేయాలంటే ఎవరికి అడ్డు లేదు. బై అండ్ లార్జ్ ఎక్కడ పడితే అక్కడ చేస్తానంటారు. ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాలు, ఉత్తర ప్రాంతాలు, ఈస్టర్న్ ప్రాంతాలు అయితే మొత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా కానీ మొత్తం గోడలు అంతా ఎరుపు రంగు వచ్చేస్తాయి. ఆ ఫ్రీడమ్ మనకుంది, మనం చేయలేకపోతున్నాం. దాన్ని ఎంత ప్రధానమంత్రి గారు స్కీమ్స్ తీసుకొచ్చిన, స్వచ్ఛత స్కీమ్స్ తీసుకొచ్చిన అది చేయలేకపోతున్నాం. కొత్తగా గ్లాస్ బిల్డింగ్స్ కట్టినా కానీ అటువంటివి జరుగుతున్నాయి. అలాగే వాళ్ళకి అక్కడ గన్ కల్చర్ అన్నది ఒక 2%, 3% పాపులేషన్ ఎప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఉంటారు. ఏదో ఒకటి గన్ తీసుకుని ఎవరి మీద పేలుస్తాను, లేకపోతే దగ్గరికి వెళ్తారు, అటువంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక విధంగా చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఆర్మీ యాక్ట్ చూస్తే 1950 చూస్తే, యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ నేను రిటైర్ అయిన తర్వాత కూడా నాకు లైసెన్స్ లేకుండా వెపన్ పెట్టుకునే అధికారం ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం. కానీ మళ్ళా లోకల్ రూల్స్ ఏంటంటే మళ్ళా పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళా ఎలక్షన్స్ వస్తే పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి, మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ప్రతి సంవత్సరం ఎన్ని రౌండ్స్ కొన్నాం, ఎన్ని కొన్నాం, ఎక్కడ ప్రాక్టీస్ చేసాం, ఇవన్నీ అకౌంటబిలిటీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. ప్రతి 5 years లైసెన్స్ రెన్యూల్ చేసుకోవాలి. కానీ యాక్చువల్గా చూస్తే ఏంటంటే ఆర్మీ యాక్ట్లో మాత్రం ఇది స్పష్టంగా క్లియర్ కట్గా ఉంది. ఏంటంటే నాకు వెపన్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే సెక్యూరిటీ ఏజెన్సీ ఎవరైనా ఆర్మీ ఆఫీసర్ ఓపెన్ చేస్తే, సివిలియన్ హైదరాబాద్లో ఎవరైనా ఓపెన్ చేసినా కానీ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పోలీసు ఆర్మీ వాళ్ళకి ఏమీ లేకపోతే అప్పుడప్పుడు నవ్వొస్తుంది. కౌంటర్ టెర్రరిజం బెటాలియన్ కమాండ్ చేసి కాశ్మీర్లో అక్కడ హ్యాండిల్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఒక సివిలియన్ తోటి కూర్చుని హోమ్గా అదే కాలనీ సెక్యూరిటీ ఎలాగ ఆర్గనైజ్ చేయాలన్నది నేర్చుకోవాల్సి వస్తుంది. సో మన కంట్రీలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళు చేసుకున్న సిస్టమ్స్ మనం టైట్గా అలాగే వదిలేసాం. కానీ అక్కడ ఏంటంటే మనకేంటంటే గన్స్ మనకి మంచిది కాదు మన ఇండియాలో. ఎందుకంటే ఎప్పుడో పాత కల్చర్, మన క్లాస్ కక్షలు, రిలీజియస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. అమెరికాలో ఏంటంటే రూల్ బై ద బుక్. ఆ బుక్ లో ఉన్న రూల్స్ ప్రకారం మనుషులు వెళ్తారు. 1% 40 crores పాపులేషన్లో ఒక 100 మంది ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటారు, అది జరుగుతూనే ఉంటాయి. ఐ డు నాట్ రియల్లీ ఫీల్ దట్ ఇది ఏదో ఎక్స్ట్రీమ్ కేసు అనుకోవట్లేదు. అంటే సార్, వాళ్ళ ఇచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్లో కొన్ని $1 million ఇవ్వడం వల్ల ఆ మొత్తం దేశాన్నే శాసించేటువంటి స్థాయికి చేరుకుంది ఇవాళ ఎన్ఆర్ఏ అని. మనం అలాగా మనకు ఆ కండిషన్ ఫేస్ చేయట్లేదు కాబట్టి మనం అలాగ అనిపిస్తుంది. మన దేశంలో కూడా ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ చూస్తే మ్యాక్సిమం వీళ్ళందరూ పార్టీ ఫండ్కి అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను కంట్రిబ్యూట్ చేసేవాళ్ళే. అఫీషియల్ గా కంట్రిబ్యూట్ చేసేది కొంతమంది ఉంటే, అన్అఫీషియల్ గా కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన దేశంలో. సో పాలసీ డెసిషన్స్, సింపుల్ థింగ్ చూడండి, మన ఇండియా స్టేట్స్ లో ఏ స్టేట్ లోనూ రెవెన్యూ లా అన్నది కరెక్ట్ గా లేదు. భూములు ఎవరు అన్నది సర్వే నంబర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎందుకు లేదు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు ఏది నడుస్తూనే ఉంటుంది, కోర్టు కేసులు నడుస్తూనే ఉంటాయి 20, 30, 40 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఒక్క గవర్నమెంట్ కూడా దీన్ని రెక్టిఫై చేయలేదు. రెక్టిఫై చేయలేక కాదు, చేయకూడదని. ఎందుకంటే వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. రియల్ ఎస్టేట్ డీలర్స్కి, వీళ్ళకి అందరికీ, పొలిటీషియన్స్కి, రెవెన్యూ అఫీషియల్స్కి, వీళ్ళందరికీ వెసులుబాటు ఉంటుంది. అలాగే ఏ మెట్రో తీసుకున్నా కానీ, వెదర్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నా, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నా, ఇంకా వేరే రాష్ట్రాలు ఏది తీసుకున్నా హెవీలీ కరప్టెడ్. అవి సిస్టమ్స్ మార్చరు. మనం ఆ విధంగా కొంచెం ఆలోచిస్తే అమెరికాలో లాబియింగ్ అన్నది ఓపెన్గా జరుగుతుంది. అది అట్లీస్ట్ పారదర్శకత ఎక్కువ ఉంది. మన ఇండియాలో ఆ పారదర్శకత కూడా లేదు. అది చెప్పండి.